వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 9 తెలుగు. నేను మీ వంశీ సిరివెల్ల. అసలుకి ఈ సీజన్ ఫస్ట్లో ఏంద్రా బాబు ఈ సీజను అసలుకి ఎందుకురా ఈ సీజన్కి నేను ఎందుకు రివ్యూస్ ఇస్తున్నారా, అసలుకి వేస్ట్ సీజన్ అనుకున్నా. ఇలా ఉన్న గ్రాఫ్ని మన నాగార్జున సార్ జప్పమని రాకెట్ లాగా సాటర్డే సండే అయితే తీసుకెళ్ళారండి. అసలుకి ఒక్కొక్కరికి మాస్ రేంజ్లో అయితే కోటింగ్ అయితే ఇచ్చారు. మెయిన్ మన కామనర్స్కి అయితే అసలుకి సమాధానం అయితే చెప్పారు. లిమిట్స్ లో ఉండకపోతే లిమిట్స్ క్రాస్ అయిద్దని. అండ్ ప్రియా గారు సుమన్ శెట్టి గారి గేమ్ లో ఇట్లా టీ షర్ట్ కొట్టినా సరే అవుట్ చేశారని చెప్పానా, దానికి శ్రీజ గారు సాటర్డే రోజు బిగ్ బాస్ ముందు సారీ చెప్తే మన సుమన్ శెట్టి గారు అయితే మాస్ రేంజ్ లో అయితే రిప్లై ఇచ్చారండి. సుమన్ శెట్టి గారు నేను తప్పు చేసి ఉంటే సారీ అని ప్రియా గారు అంటే, నీ తప్పు నేనేం చేసుకున్నామ్మా, ఓనర్షిప్ పోయింది కదా అని అస్సలకి మళ్ళీ మన సుమన్ శెట్టి అన్న గుర్తుండిపోయేలా మాస్ డైలాగ్స్ అయితే వదులుతున్నాడండి. అండ్ నేను చెప్తూనే ఉన్నా, హౌస్ మొత్తంలో ప్యూర్ హార్టెడ్, ప్యూర్ ట్రస్టెడ్, ప్యూర్ ఫ్రెండ్షిప్ తనుజా గౌడ గారిదని నేను ఫస్ట్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నా. నిన్న సండే నైట్ కూడా అది ప్రూవ్ అయిందండి. ఏంటంటే అందరూ మోస్ట్ వరస్ట్ బోరింగ్ ప్లేయర్ అని ఫ్లోరా షైనీని అందరూ పెడుతున్నారు, ఇంక్లూడ్ పవన్ కూడా. ఇక అందరూ పెడుతున్నాలే గుంపులో గోవింద్, మనం కూడా ఫ్లోరా షైనీని పెడదాలి అనుకున్నారు. కానీ మన తనుజా గౌడ గారు డేర్గా, మన మెంటల్ క్వశ్చన్ అని తెలుసు, తను ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసు, అయినా సరే డేర్గా నీకు తెలుగు వచ్చు, ఫ్లోరా షైనీ గారికి తెలుగు రాపైనా ఏదో చేస్తున్నారు, కానీ మీకు తెలుగు వచ్చి పోయమ్స్ వచ్చి అన్నీ వచ్చి కూడా మీరు మూలన కూర్చున్నారు, నాకు మోస్ట్ బోరింగ్ పర్సన్ మీరే అని డేర్గా తనైతే లోపలికి తీసుకెళ్లారు. ఇంతకంటే ఇంకా జెన్యూన్ ఏం కావాలండి? తనుజా గౌడ గురించి గారు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే తను టాప్ 5లో చూడాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.